హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టన్ అగ్రికల్చర్ ఛానల్స్. ఈరోజు అయితే మీరు చూస్తున్న సంత అయితే శనివారం చింతాడు విలేజ్లో జరుగుతుంది. ఈ శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలో జరుగుతుంది ఫ్రెండ్స్, చింతాడు విలేజ్లో. ఈ సంత అయితే మార్నింగ్ అయితే 5:30 నుంచి అయితే స్టార్టింగ్ అవుద్ది. ప్రతి శనివారం అయితే జరగడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్స్ అయితే చేయండి. ఈ వారం రేట్లు అయితే మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. ఆవును సైజు బట్టి, మిల్కింగ్ కెపాసిటీ బట్టి అయితే రేట్లు అయితే ఉన్నాయి. ఈ వీడియోలో చూస్తున్న అవైతే చూడండి ఫ్రెండ్స్, 38,000 చెప్తున్నారు. 38,000 చెప్పినంత కాదు, ఇంకా బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇది సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు. ఇంకా ఏండానికి అయితే 15 డేస్ అయితే టైం ఉందని చెప్తున్నారు. ఇంతకుముందు ఎదులో 6 చొప్పున రోజుకి 18 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. మన సబ్స్క్రైబ్ అయ్యావు. ఈ ఆవైతే చూడండి, ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అని. రేట్ అయితే మనకు 28,000 చెప్తున్నారు, 28,000. ఇది కూడా ఒక 15 డేస్లో అయితే ఎండడానికి అయితే రెడీగా అయితే ఉంది. పాలు అయితే ఇంతకుముందు ఏదో 3 చొప్పున రోజుకి 6 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఆవైతే జెర్సీ షార్ట్ పొట్టిది, మరీ పొట్టిది కాదు, మోస్తరుగా హైట్ అయితే ఉంటుంది. ఆవైతే చాలా నెమ్మదిగా ఉంది ఫ్రెండ్స్. ఈ ఆవైతే చూడండి, ఇది కూడా రేట్ అయితే 28,000 చెప్తున్నారు, సెకండ్ లాక్టేషన్. ఇంతకుముందు అతలో 3 చొప్పున రోజుకి 6 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. చెప్పినంత కాదు, మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఇదైతే జెర్సీ ఫ్రెండ్స్, మంచి క్వాలిటీ ఆవు. ఇది కూడా మీడియం సైజ్ ఆవు. రేట్ అయితే మనకి 28,000 చెప్పారు. మీరైతే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూడండి, ఆవైతే సెకండ్ లాక్టేషన్, ఇప్పుడు 2వ ఈత ఆవు. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఆవుని సైజు బట్టి అయితే ఈ వారం రేట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ చిన్న ఆవైతే చూడండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ లాక్టేషన్ అని చెప్తున్నారు మనకి. ఆవైతే చాలా పొట్టిగా ఉంది, మొదటి వేత ఆవని చెప్పడం జరిగింది. రేట్ అయితే 15,000 అయితే చెప్పాను మనకి. ఇంకా 10 డేస్లో అయితే ఎండడానికి అయితే రెడీగా ఉంది. ఫైనల్ అయితే మన సబ్స్క్రైబ్కి అయితే ఈ ఆవైతే కొనడం జరిగింది 13,000కి, 13,000కి. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఎన్ని పాలు ఇస్తున్న విషయం అయితే మనం ఖచ్చితంగా చెప్పలేము. ఆవైతే చాలా పొట్టిగా ఉంది, ఫస్ట్ లాక్టేషన్ మొదటి వేత ఆవు ఇది. ఏవైతే చూడండి ఫ్రెండ్స్, జెర్సీ గిరి క్రాసు. రేట్ అయితే 55,000 చెప్తున్నారు. ఇంక దగ్గర 1 మంత్ దగ్గర అయితే ఎండడానికి అయితే టైం ఉంది. ఆవైతే చాలా ఎత్తుగా ఉంది. ప్యూర్ జెర్సీ కాదు, ప్యూర్ గిరి కాదు ఫ్రెండ్స్. ఆవు కొనేటప్పుడు అన్ని విధాలుగా చూసుకోవాలి. దాని మిల్కింగ్ కెపాసిటీ అనే విషయం కానీ, నెక్స్ట్ 4 రూములు శుభ్రంగా ఉన్నాయా లేదని, నెక్స్ట్ ఎటువంటి పళ్ళు శుభ్రంగా అదే ఎన్ని పళ్ళు ఉన్నాయి అనే విషయం అయితే అన్నీ పర్ఫెక్ట్గా చెక్ చేసుకుని అయితే కొన్ని. ఏది కూడా మనం చెప్పుకున్న అయితే ఇది కాదు, వాళ్ళు చెప్పినంత రేటు కాదు, మనం చెప్పినంత రేటు కాదు. ఆవు సైజుని బట్టి అయితే బేరం అయితే చేసుకోవాలి కంపల్సరీ సొంతల్లో. ఫైనల్ అయితే 55,000 చెప్పారు ఫ్రెండ్స్. ఇంకా మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ప్యూర్ గీర్ అయితే కాదు, క్రాస్ ఇది. ఏవైతే చూడండి ఫ్రెండ్స్, పొదుగు చూస్తున్నారు. రేట్ అయితే మనకి 40,000 చెప్తున్నారు, 40,000. సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు ఆవు. ఇంతకుముందు అతను 5 చొప్పున రోజుకి 10 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. 4 రూములు శుభ్రంగా ఉన్నాయా లేదనే విషయం మీద చెక్ చేస్తున్నారు. అలా చూసుకోవాలి ఆవు కొనేటప్పుడు కంపల్సరీ. ఆవైతే జెర్సీ క్రాస్ బీట్ ఫ్రెండ్స్, ప్యూర్ జెర్సీ అయితే కాదు. ఇచ్చోండి జెర్సీ ఒంగోలు క్రాసు. రేట్ అయితే మనకు 35,000 చెప్తున్నారు, 35,000. ఇంకా 1 మంత్ అయితే దగ్గర అయితే ఎండడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది సెకండ్ లాక్టేషన్ అని చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఈతలు 4 చొప్పున రోజుకి 8 లీటర్ల పాలు అయితే ఆవిచ్చిందని చెప్తున్నారు.
ఆవైతే చాలా హైట్గా ఉంది, షార్ట్ అయితే కాదు. జెర్సీ ఒంగోలు క్రాస్, ప్యూర్ జెర్సీ కాదు, ప్యూర్ ఒంగోలు అయితే కాదు, క్రాస్ బీడ్ ఇది. ఆవైతే చాలా నెమ్మదిగా అయితే ఉంది. జెర్సీ ఒంగోలు క్రాస్లో అయితే పాలు అయితే నాకు తెలిసిన వరకు చాలా వరకు అయితే పాలు అయితే ఇవ్వడం జరిగాయి. ఇది చూడండి జెర్సీ ఫస్ట్ లాక్టేషన్. ఇది కూడా ఇంకా ఎండడానికి అయితే 20 రోజులు అయితే టైం ఉంది. రేట్ అయితే మనకు 45,000 చెప్తున్నారు, 45,000 చెప్పినంత కాదు, మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఆవైతే చాలా పెద్దది ఫ్రెండ్స్, మొదటి వేత కాబట్టి కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటుంది. ఇంకా 20 డేస్ అయితే ఏంటంటే కదా పక్క అయితే టైం అయితే ఉంది. సంతల్లో కొనేటప్పుడు కంపల్సరీ అయితే ఫ్రెండ్స్ కొన్ని మోసాలు అయితే జరుగుతుంది. అవన్నీ మనం చూసుకొని అయితే కొనుక్కోవాలి. ఎందుకంటే ఏ ఆవుకి ఎన్ని పాలు వేస్తుంది చెప్పినంత కాదు, ఇంకా మనం మీకు తెలిసిందని ఏది కూడా ఖచ్చితంగా చెప్పరు. ఎక్కడ రైతు దొడ్డు మీద అయితే మనకి ఒక పూచి మీద అయితే కొనుక్కుంటాం కాబట్టి, ఒక అంచనా మీద అయితే కొనుక్కుంటాం. సంతలో అయితే చూసుకొని అయితే కొనుక్కోవాలి. అందుకే రేట్ కూడా మనకి ఫైనల్ చేయడానికి అయితే చూసుకొని అయితే బ్రీడ్ క్యారెక్టర్స్ నెక్స్ట్ పొదుగు సైజ్ అని చూసుకొని అయితే కొనుక్కోవాలి. ఇది చూడండి హెచ్ఎఫ్ క్రాస్ బీడ్, ఇది థర్డ్ లాక్టేషన్, 3వ తావు. ఇంతకుముందు ఈతలో 4 చొప్పున రోజుకి 8 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు మనకి యావు. రేట్ అయితే మనకు 40,000 చెప్తున్నారు, 40,000 చెప్పినంత కాదు, ఇంకా బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఇది కూడా ఎండడానికి అయితే ఒక 10 రోజులు అయితే ఖచ్చితంగా టైం అయితే ఉంటుంది. ఆవు అయితే షార్ట్ ఫ్రెండ్స్, అదే మీడియం సైజ్ ఆవు, మరీ హైట్ కాదు మరీ షార్ట్ కాదు, మీడియం సైజ్ ఆవు. ఇది చూడండి జెర్సీ సాహివాల్ క్రాస్, ప్యూర్ జెర్సీ కాదు, ప్యూర్ సాహివాల్ కాదు, క్రాస్ బీడ్. ఇది తొలిపెయ్య, మొదట వేతావు, ఫస్ట్ లాక్టేషన్. రేట్ అయితే మనం 45,000 అయితే ఎక్కువైతే చెప్తున్నారు. ఇంకా బేరం చేసుకుంటే అంత రేట్ అయితే కాదు, అంత చేయదు కూడా. ఇంకా నచ్చిన వాళ్ళు అయితే బేరం అయితే చేసుకోవచ్చు. మొదటి వేత ఆవు ఫ్రెండ్స్, ఇంకా పక్క 20 డేస్ అయితే ఏంటంటే టైం ఉంటుంది. ఆవు కూడా మీడియం సైజ్ ఆవే, మరీ సైజు ఎత్తైన ఆవు అయితే కాదు. ఏంటంటే మనం కొనేటప్పుడే చూసుకోవాలి, దాని బ్రీడ్ క్యారెట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ బీగా కంపల్సరీ. ఇదైతే ప్యూర్ జెర్సీ కాదు, ప్యూర్ సాహివాల్ కాదు, క్రాస్ జెర్సీ సాహివాల్ మిక్సింగ్. చూడండి ఫ్రెండ్స్, అప్పుడే సంతలో ఈనింది సెకండ్ లాక్టేషన్ ఆవు. 43,000 కొన్నారని చెప్తున్నారు మనకి ఆవు. ఇంతకుముందు ఈతలో 5 చొప్పున రోజుకి 10 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు, ప్యూర్ జెర్సీ. ఇంకా మాయ కూడా వేయలేదు, జస్ట్ అప్పుడే ఇంకేనింది. దూడ చాలా పెద్ద దూడ పెట్టింది, ఆడదూడ. ఫ్రెండ్స్ మీరైతే కంపల్సరీ నా ఛానల్కి అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకురావస్తాను. ఈ వారం అయితే ఆవులు కూడా సంతలో పెద్దగా ఏమీ రాలేదు. కారణం ఏంటంటే పెద్ద పెద్ద ఆవులు అయితే రాలేదు, అన్నీ యావరేజ్ సైజ్ ఆవులే వచ్చాయి. పెద్ద పెద్ద ఆవులు ఒక 4-5 అయితే వచ్చాయి, అన్నీ చిన్న చిన్న ఆవులే వచ్చాయి. రైతుగా సింగిల్గా హౌస్ పర్పస్ కోసం పెంచుకునే ఆవులు, డైరీ ఫార్మ్ పర్పస్ ఆవులు అయితే రాలేదు. వచ్చినట్లయితే మీకు కంపల్సరీ వీడియోలు అయితే షూట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది చూడండి హెచ్ఎఫ్ ఫస్ట్ లాక్టేషన్ మొదటి వేత. రేట్ అయితే 55,000 చెప్తున్నారు, 55,000 చెప్పినంత కాదు, మనం బ్యాలెన్స్ చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. మొదటి వేత కాబట్టి ఖచ్చితంగా ఎన్ని పాలు ఇస్తున్న విషయం అయితే చెప్పలేము. ఇది కూడా టైం అయితే ఉంటుంది ఫ్రెండ్స్, దగ్గర 1 మంత్ దగ్గర అయితే వేయడానికి అయితే పక్క టైం అయితే ఉంటుంది. ఆవైతే ఎత్తైంది, షార్ట్ అయితే కాదు, ఎత్తైన ఆవేనే. రేట్ అయితే 55,000 అయితే మనకు చెప్పారు. మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది కంపల్సరీ. యాభై చూడండి 65,000 చెప్తున్నారు మనకి.
7-8 మధ్యన అయితే ఇంతకుముందు ఈతలో ఇచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు 3వ ఈత ఆవు 2 ఈతలకి 7-8 చొప్పున ఇచ్చిందని చెప్తున్నారు పాలు. ఇంచుమించు రోజుకి 16 లీటర్ల చొప్పున పాలు అయితే ఇంతకుముందు 2 ఈతల్లో ఇచ్చిందని మనకు చెప్తున్నారు. ఇప్పుడైతే రేట్ అయితే 65,000 చెప్తున్నాను. గీయడానికి అయితే పక్కా 20 రోజులు అయితే టైం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఆవు అయితే చాలా పెద్ద ఆవు, చిన్న ఆవు అయితే కాదు, కొంచెం బలం తక్కువ మీద అయితే ఉంది. ప్యూర్ జెర్సీ ఆవు. ఇంకా మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఈ వారం అయితే సంతల్లో కల్లా ఎత్తైన ఆవు ఇది ఒకటి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆవు కొన్నారని చెప్తున్నారు మనకి. $42,000 అయితే కొన్నారని చెప్తున్నారు ఈ ఆవు. హెచ్ఎఫ్ సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు. ఇంకా దగ్గర 20 రోజులు అయితే టైం ఉంటుందని చెప్తున్నారు. ఈ ఆవు అయితే చూడండి, ఇది జెర్సీది సెకండ్ లాక్టేషన్. రేట్ అయితే మనకి 55,000 అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఇంతకుముందు ఈతలో 7 చొప్పున రోజుకి 14 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఈ ఆవు కూడా పెద్ద ఆవే, చిన్న ఆవు అయితే కాదు. ఏది చెప్పినంత కాదు, మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది కంపల్సరీ. ఆవు అయితే ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్. ఇది ఇంకా పక్క టైం అయితే ఉంటుంది 20 రోజులు ఈనడానికి. ఈ వారం సంతకి ఈ ఆవులు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఇంకా మంచి ఆవులు అయితే ఇంకా పెద్దగా ఏం రాలేదు. సంతకు కూడా పెద్దగా కూడలేదు ఫ్రెండ్స్. ఇది ఈ వారం చింతాడు వీడియో. మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను.